ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హిందూ న్యూస్ 9. వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. జగన్ 2.0 పాదయాత్ర ఎలా ఉండబోతుంది? 2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో అధికారం సాధించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 2027 పాదయాత్రలో 2.0 కూడా వైసీపీకి పునర్జీవన శక్తిగా మారనుందని నేతలు విశ్వసిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని 2027 జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకి పరిమితమై భారీ పరాజయం మూటగట్టుకున్నారు. ఇప్పట్లో వైసీపీ కోలుకుంటుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బౌన్స్ బ్యాక్ అయ్యారు జగన్. ఓవైపు పార్టీ అధికారం కోల్పోవడం, కీలక నేతలు పార్టీని వీడటం, ముఖ్య నేతలపై వరుస కేసులు, అరెస్టులు, జైళ్ల పరంపర కొనసాగుతున్న జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఓవైపు రైతులకు పరామర్శలు, మరోవైపు మెడికల్ కాలేజీల పీపీపీపై ఉద్యమం సాగిస్తున్నారు. పార్టీని రూట్ లెవెల్ నుంచి రీబిల్డ్ చేస్తున్న జగన్ బూత్ కమిటీల నుంచి పిఏసీల వరకు కొత్త రక్తం ఎక్కిస్తూ ఉన్నాడు. ఇక 2027 పార్టీ ప్లీనరీ ఉంటుందని, ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని పార్టీ కీలక నేతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, రూట్ మ్యాప్ ఎలా ఉంటుందన్న పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికల ముందు పాదయాత్ర ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలో రావడానికి సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, లోకేష్లు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. పాదయాత్ర 2.0 ద్వారా 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ భావిస్తున్నాడు. 2017లో నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టాడు జగన్. 2019 జనవరి 10న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించాడు. 341 రోజులు 3648 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగింది. 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కవర్ చేస్తూ ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశాడు జగన్. 55 ఆత్మీయ సమ్మేళనాలు, 124 భారీ బహిరంగ సభలు ప్రసంగించాడు వైఎస్ జగన్. ఈసారి ముందు జిల్లాల పర్యటనలు చేసి ఆ తర్వాత అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా పాదయాత్ర 2.0 చేస్తారని తెలుస్తోంది. దాదాపు 5000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ఆలోచన ఉన్నట్లు సమాచారం. అప్పటి సమయాన్ని బట్టి రోజులు, కిలోమీటర్లు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచే పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల ముందు నవరత్నాలు వంటి బలమైన పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేసి జగన్ పాదయాత్ర 2.0లో అంతకు మించి అన్నట్లుగా మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసే అవకాశం ఉంది. 2029 ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మళ్ళీ పాత ఫార్ములాని నమ్ముకున్నారా? అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? గతంలో 2017లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రతో అధికారంలో వచ్చిన జగన్ పాదయాత్ర 2.0లో మరోసారి అధికారంలోకి వస్తారా? జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉండబోతుంది, ఎప్పుడు మొదలవుతుంది, రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులలో నెలకొంది. ఇది నేటి వార్త. జై హింద్.